హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. ఈరోజు వీడియోలో కేవలం 10 రూపాయల స్పాంజ్తో మన ఇంట్లోని వస్తువులను ఏ విధంగా క్లీన్ చేసుకొని మన టైంని మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి బ్యూటిఫుల్ టిప్స్ని అయితే షేర్ చేయబోతున్నాను. ఒక్క 10 రూపాయలు స్పాంజ్తో మనకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని అయితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని మిస్ చేయకుండా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. నేనైతే ఒక 10 రూపాయల స్పాంజ్ని అయితే తీసుకున్నాను. అలాగే మనకి మాప్ స్టిక్ది కానీ లేదంటే వేపర్ స్టిక్ది కానీ ఇలా మనకి స్టిక్స్ అనేవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. తీసుకునే స్పాంజ్కి ఈ విధంగా స్టిక్ని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా మన గోడల మీద ఉండే ఇటువంటి ఫోటో ఫ్రేమ్స్ కానీ వాచెస్ కానీ ధూళి అనేది ఉంటుంది కదండి, డస్ట్ పార్టికల్స్ గట్టను మనము చైర్స్ గట్ట వేసుకొని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని అంటే చాలా హైట్లో ఉంటాయండి. ఇలా నిచ్చెన్లు కానీ చైర్స్ కానీ ఎక్కకుండా ఎవరి అవసరం సహాయం తీసుకోకుండా సింపుల్గా ఇలా మీరైతే స్పాంజ్కి ఒక స్టిక్ని సెట్ చేసేసుకొని చుట్టూ కూడిన వస్తువులంతా చిన్నవైనా క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. నార్మల్గా మన ఇంట్లో నైఫ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. మనం కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ పడేసామంటే మనం ఒక్కొక్కసారి చేపెట్టేటప్పుడు కూడా మనకి కోసుకుపోతూ ఉంటాయి కదా. అలా కోసుకుపోకుండా సింపుల్గా ఇలా స్పాంజ్లో పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం మనం సోపులు కొనేటప్పుడు సోప్ బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఈ విధంగా ముందు మనమైతే ఒక స్పాంజ్ తీసుకున్నాం కదా, దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వెడల్పుగా ఉన్న వైపు ఇలా కట్ చేసుకోవాలి. ముందు తీసుకునే సోప్ బాక్స్లో ఈ స్పాంజ్ని ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి, మనకు అటు ఇటు కదలదు, స్టిఫ్గా ఉంటుంది. వీడియోలో చూసారు కదా క్లియర్గా. ఇలా మనము ప్రతిరోజు వాడే నైఫ్స్ కానీ లేదంటే పీలర్స్ కానీ ఉంటాయి కదండి, వీటన్నిటిని కూడాను సింపుల్గా పెట్టుకొని వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మనము వాడేసిన తర్వాత అక్కడ ఇక్కడ పడేయకుండా ఇలా స్పాంజ్లో గుచ్చామనుకోండి, నైఫ్స్ కూడాను షార్ప్నెస్ అనేవి పోకుండా సింపుల్గా ఉంటాయి. చూసారు కదండి, టిప్ అయితే ఎంత బాగుందో. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చూసారు కదండి, కేవలం 10 రూపాయల స్పాంజ్ అయినా కూడా మనకి ఎన్ని రకాల యూజెస్ అయితే ఉన్నాయో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దామండి. ఇల్లంతా కూడా 24 అవర్స్ మంచి సువాసన భరితంగా ఉండడం కోసం ఈ స్పాంజ్ అనేది ఇంకొక రకంగా యూజ్ అవుతుందండి. సో అది ఏంటి అనేది తెలుసుకుందాము. స్పాంజ్ని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్స్లో అయితే పెట్టుకున్నాను. తరువాత ఒక 4 రూపాయలు కంఫర్ట్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉంటుంది కదండి. సో ఎంత మంచి స్మెల్ వస్తుంది అందరికీ తెలిసిన విషయమే. సో దీన్ని ఈ విధంగా మనం తీసుకున్న స్పాంజెస్ మీద కొంచెం లిక్విడ్ని అయితే వేసుకోవచ్చు. స్పాంజ్ బదులు మీరు పర్ఫ్యూమ్ మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది 24 అవర్స్. సో ఈ స్పాంజ్ మీద వేసి మనకి ఎక్కడైనా పెట్టామంటే ఎన్ని రోజులైనా కూడాను కంఫర్ట్ స్మెల్ అనేది అలా వస్తూనే ఉంటుందండి. స్పాంజ్ అనేది అస్సలు బయటికి ఈ లిక్విడ్ని లీక్ అవనివ్వదు. కాబట్టి చూసారు కదా వీడియోలో, అస్సలు డ్రై అయిపోవడం లేదంటే ఎండిపోవడం లాంటిది ఏమి ఉండదండి. ఇలా ఎన్ని కావాలంటే అన్నిటిని కూడా పీసెస్ని తయారు చేసేసుకొని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చండి. మనకి ఎన్ని రోజులైనా కూడా కంఫర్ట్ అనేది అస్సలు ఎండిపోకుండా అలానే ఉంటుంది. కాబట్టి 24 అవర్స్ మంచి స్మెల్ వస్తుంది. సో నేనే అయితే ఎప్పుడు కూడా బీరువాలో అయితే ఒక పీస్ పెట్టుకుంటూ ఉంటానండి. బీరువాలోని బట్టలు అనేవి మంచి స్మెల్ వస్తాయి. ప్రత్యేకించి మనం బట్టలకి కంఫర్ట్ అనేది పెట్టవలసిన అవసరం లేదు. డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి కూడాను మనకి మంచి సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. ముఖ్యంగా బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ అనేది ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటుంది. కాబట్టి బాత్రూంలో ఇలా విండో దగ్గర కానీ లేదంటే ఇలా బాక్స్ మీద పెట్టేసి వదిలేసామని బాత్రూంలో ఎటువంటి ఒరిజినల్స్ కూడాను వాడవలసిన అవసరం లేదు. ఈ టిప్తో యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక ఫోర్త్ టిప్, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోని వారానికి 1-2 సార్లు ఇంట్లోన బూజులు అనేవి దులుపుతూ ఉంటాం కదండి. ఇలా బూజులు అనేవి దులపాలనుకునేటప్పుడు గోడలు అనేవి చాలా హైట్ ఉంటాయి. ఇవి దులపాలనుకునేటప్పుడు మనము నిచ్చెన్లు కానీ లేదంటే చైర్స్ కానీ ఎక్కవలసి ఉంటుందండి. ఇలా కాకుండా సింపుల్గా స్పాంజ్ నేను ముందు అయితే ఎలా పెట్టానో అలానే సెట్ చేసేసుకొని చిన్న వైర్స్ మీద కూడా మనం డస్ట్ పార్టికల్స్ చేతితో క్లీన్ చేయలేం కదండి. ఇలా హైట్లోనే మనకి అందలేనివి బూజులు కానీ డస్ట్ కానీ దులపాలనుకునేటప్పుడు ఇలా ఒక 10 రూపాయల స్పాంజ్ని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ప్రతిరోజు గోడలు కానీ బూజులు దులపాలనుకునేటప్పుడు వైర్లు క్లీన్ చేయాలనుకునేటప్పుడు స్విచ్ బోర్డులు క్లీన్ చేయాలనుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా, ఎవరి సహాయం లేకుండా నేనే దులిపేసుకుంటున్నాను. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. నెక్స్ట్ టిప్లో ఈ స్పాంజ్ని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుసుకుందాము. నేను ఇక్కడ ఓన్లీ ఒక 10 రూపాయల స్పాంజ్ని తీసుకొని మీకు 10 రకాల టిప్స్ని అయితే షేర్ చేస్తున్నాను. తీసుకున్న స్పాంజ్ని ఈ విధంగా 4-5 పీసులు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, వీటిని మనం ఇంట్లోన
చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే 4 పీసులు కట్ చేసుకున్నానండి. ఇంట్లో నా స్టిచ్చింగ్ మిషన్ అనేది ఉంటుంది కదండి, దాన్ని ఇటు అటు జరిపినప్పుడు కూడా మనకి గచ్చులు గీర్లు పడుతూ ఉంటాయి. అలాగే ఈడ్చేటప్పుడు కూడా సౌండ్ అనేది వస్తుందండి. ఇలా సౌండ్ రాకుండా అక్కడ మనకి మరకలు తుప్పు అనేది పట్టకుండా ఉండాలంటే కిందన మనకి 4 కాళ్ళులా ఉంటాయి కదండి, వాటి దగ్గర మనం ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి, మిషన్ తొక్కేటప్పుడు కూడా మిషన్ అనేది మనం కుట్లు వేసేటప్పుడు జరిగిపోతూ ముందుకు కదిలిపోతూ ఉంటుంది కదా, చాలా చాలా చిరాకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 కోళ్ళ వైపు కూడాను సో ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, గొచ్చులు గీర్లు పడవు, మనము మిషన్ తొక్కేటప్పుడు సౌండ్ రాదు, అలాగే ముందుకు కూడా జరగదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మన ఇంట్లోన కొన్ని క్లీన్ చేయాలనుకునేటప్పుడు క్లాత్స్తో క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. సింపుల్గా మనం ప్రతిరోజు భోంచేసే డైనింగ్ టేబుల్ అనేది జిడ్డు మురికి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఇలా స్పాంజ్ని ఒక్కసారి వాటర్లో తడిపేసుకొని షాంపూ వాటర్లోని ఇటువంటి టేబుల్స్, చైర్స్ ఇవన్నీ కూడా సింపుల్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మురికి అనేది సింపుల్గా పోవడమే కాకుండా వస్తువులు కూడా తల మెరుస్తాయి. ఓన్లీ ఇలా టేబుల్స్, చైర్స్, ఫర్నిచర్స్ కాకుండా డ్రెస్సింగ్ టేబుల్, మిర్రర్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నామంటే మరకలన్నీ పోతాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 7వ టిప్ని అయితే చూద్దాం. ముఖ్యంగా మన కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా ఎంత క్లీన్ చేసినా గ్యాస్ స్టవ్ గట్లు కానీ, బ్యాక్ సైడ్ టైల్స్ కానీ ఇవన్నీ కొంచెం మురుకుగా ఉంటాయి కాబట్టి సో స్పాంజ్ అనేది మురుకు కానీ జిడ్డు కానీ పోగొట్టడంలోకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక్క స్పాంజ్ని మనము 10 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మల్టీపర్పస్గా చక్కగా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవచ్చు. మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేస్తాను. స్టవ్ అయితే చూసారు కదండి, ఇంతకుముందు డల్లిష్గా ఉండేది, ఇప్పుడు మంచి షైనింగ్ వచ్చింది. డైలీ మనం క్లాత్స్ అనేవి వాడవలసిన అవసరం లేదు. వాటిని మళ్ళీ వాష్ చేసుకొని ఇంత పని లేకుండా సింపుల్గా ఒక స్పాంజ్ని విధంగా కిచెన్లో పెట్టేసుకున్నాం అనుకోండి, డైలీ దాన్ని తడిపేసుకొని మన కిచెన్ గట్లు అన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాష్ చేసేసి తర్వాత మళ్ళీ వాడుకోవడానికి చాలా చాలా సింపుల్గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 8వ టిప్ అనేది చూద్దాము. నార్మల్గా ఫ్యాన్ల మీద డస్ట్ అనేది చాలా ఎక్కువ పట్టేసి ఫ్యాన్ గాలి కూడా రాదండి. వీటిని క్లీన్ చేయాలంటే చాలామంది ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. సో ఇలా కాకుండా మనం తీసుకొని ఈ స్పాంజ్ని చక్కగా ఇలా ఒక స్టిక్కి సెట్ చేసేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, సింపుల్గా ఎటువంటి నిచ్చెలు కానీ చేలు కానీ ఎక్కకుండా ఫ్యాన్ క్లీన్ చేసేసి మళ్ళీ వాష్ చేసుకొని వాడుకోవచ్చు. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 9వ టిప్ని అయితే చూద్దామండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఇలా చిన్న చిన్న బోర్డులు అనేవి మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, బోర్డుల మీద వాళ్ళు రాస్తూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉంటాం, తడి క్లాత్ తుడిచేసి నార్మల్గా తుడుస్తూ ఉంటామండి. ఇలా తడి క్లాత్ తుడిచిన తర్వాత కూడా మనకు ఆ చాక్ పీస్ మరకలు అనేవి వైట్గా వచ్చేస్తూ ఉంటాయి. అలా మనకు మరకలు రాకుండా బోర్డు కూడా నీట్గా కొత్త దానిలో ఉండాలంటే ఇలా ఒక స్పాంజ్ని తీసుకొని చక్కగా వాటర్లో తడిపేసి గట్టిగా పిండేసి ఈ విధంగా బోర్డులు అనేవి క్లీన్ చేసామనుకోండి, చాలా చాలా నీట్గా ఉంటాయి. ముఖ్యంగా మనకి రిపీట్గా ఈ చాక్ పీస్ మరకలు అనేవి వైట్గా వచ్చేస్తాయి కదా, అవి రాకుండా ఉంటాయండి. కేవలం ఒక్క 10 రూపాయలు స్పాంజ్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. ఎటువంటి డస్టర్లు కూడా వాడవలసిన అవసరం లేదు. యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా 10వ టిప్ని అయితే చూద్దాము. 10వ టిప్లో అయితే నేను ఇక్కడ స్పాంజ్ని ఈ విధంగా చిన్న పీస్ని అయితే కట్ చేసుకున్నానండి. ఎన్ని కావాలంటే ఎన్ని కట్ చేసేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మనం గిన్నెలు అనేవి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఐరన్ స్క్రబ్ కానీ గ్రీన్ స్క్రబ్తో కానీ తోమేటప్పుడు చేతులు అనేవి మనకి హార్డ్గా రఫ్గా తయారైపోతూ ఉంటాయండి ఈ పీచుల వల్ల. ఇలా మనకి సోపు కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలా సోప్ అనేది ఎక్కువగా అవ్వకుండా సేవ్ అవ్వాలి, ముఖ్యంగా మన చేతులు పరులు ఊడిపోకుండా హార్డ్ బారిపోకుండా ఉండాలంటే ఈ స్పాంజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నార్మల్ గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ఈ స్పాంజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే కొంచెమే ఇందులోన సోప్ లిక్విడ్ ఏదైనా వేసుకొని చూసారు కదండి ఎంతెంత నొరగ అనేది వస్తుంది. ఈ విధంగా మనము ప్లేట్స్ గిన్నెలు అన్నింటినీ క్లీన్ చేసేసుకొని నార్మల్ కళాయిలకు వాటికి మాత్రమే ఐరన్ స్క్రబ్లు వాడుకున్నాం అనుకోండి, చేతులు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే సబ్బులు అనేవి గిన్నెలకు ఎక్కువ ఎట్టడం వల్ల కూడా కెమికల్స్ ఉంటాయి కాబట్టి అంత మంచిది కాబట్టి తక్కువ సోపుతోటి ఎటువంటి శ్రమ లేకుండా చేతులు గీళ్ళు హార్డ్ బారిపోకుండా ఇలా అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. 10 రూపాయల స్పాంజ్ మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన పనులు అనేవి సింపుల్గా అయిపోవడమే కాకుండా మన మనీ అనేది చాలా సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయ్యని అనుకుంటున్నాను. ఇంకా యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.